సృష్టికర్త స్నేహం, క్రియేటర్ ఫ్రెండ్షిప్. చెట్టుకి భూమి నీరు అందించే స్నేహం మరియు భూమికి నీటికి చెట్టు అందించే స్నేహం సమస్త జీవకోటికి ప్రాణం. హరితాహారం, భూసారం, ఆహారం, నీరు, గాలి. చెట్ల వలన భూసారం పెరుగుతుంది, చెట్ల వలన ఆహారం తయారవుతుంది. చెట్లు ఎక్కువగా ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. చెట్టు నుండే పీల్చే గాలి లభిస్తుంది. కనుక మొక్కలు నాటడం, వృక్షాలు సంరక్షించడం, భూమిని ఆరోగ్యంగా ఉంచడం ప్రతి మానవుడి బాధ్యత. చెట్టు చేసే స్నేహం ప్రాణం. ప్రకృతి. శానిటైజర్తో చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని, నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి అని ప్రకృతి తెలుపుతున్న అంతరార్థం. కనుక మొక్కలు నాటుదాం, వృక్షాలు సంరక్షించుకుందాం, ప్రాణదాత అవుదాం, సహసృష్టికర్తగా జీవించుదాం. ధరణి రక్షతి రక్షితః. రోగనిరోధక శక్తి శాకాహారం ప్లస్ ధ్యానం ప్లస్ శానిటైజర్. మన నోటి లోపలికి వెళ్ళే ఆహారమే మన శరీర ఆరోగ్యాన్ని కాపాడే మొదటి మిత్రుడు. ఆహారమే ప్రజాపతి. కనుక శాకాహారిగా జీవించడం శరీర ఆరోగ్యంతో స్నేహం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి, శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. శ్వాస మీద ధ్యాస సాధించడమే పునరుత్థానం, రంజాన్, సంక్రాంతి. క్రియాయోగ శాస్త్రం కిరణజన్య సంయోగ క్రియ ప్లస్ శ్వాసక్రియ. రాముడు, కృష్ణుడు, అల్లా, యేసుక్రీస్తు, సాయిబాబా, మహాత్మా గాంధీ ఇంకా ఎందరో మహానుభావులు ఆరాధించింది ప్రకృతి మాతనే, భూమాతనే. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతిని గౌరవిద్దాం, ఆరోగ్యంగా ఉందాం, భూమిని కాపాడుకుందాం. జై శాకాహార జగత్, జై ఆరోగ్య జగత్, జై ధ్యాన జగత్, జై ప్రకృతి జగత్. ఆరోగ్య జగత్ శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్.